నమస్తే. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ మేయర్ దక్కించుకునేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాలు రచించారు. 40 మంది కార్పొరేటర్లను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి కాసేపట్లో మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. వైసీపీ వైపు కేవలం 12 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ మేయర్ దక్కించుకునేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాలు రచించారు. 40 మంది కార్పొరేటర్లను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి కాసేపట్లో మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. వైసీపీ వైపు కేవలం 12 మంది కార్పొరేటర్లే ఉన్నారు. ముందస్తు జాగ్రత్తగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. డిప్యూటీ మేయర్ దక్కించుకునేందుకు మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాలు రచించారు. 40 మంది కార్పొరేటర్లను వెంటబెట్టుకుని ఎమ్మెల్యే కోటంరెడ్డి కాసేపట్లో మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. ఇక తాజా పరిస్థితి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, మున్సిపల్ కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి? విజయ్ చంద్రిక ఈ రోజు వైసీపీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ప్రధానంగా చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపుగా వైసీపీ మొత్తంగా కూడా ఖాళీ అయిపోతూ ఉంది. ఈ రోజు నగర మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. మరి కాసేపట్లో ఇప్పుడే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఇప్పటికే కార్పొరేటర్లందరూ కూడా చేరుకున్నారు. దాదాపు 54 మంది కార్పొరేటర్లు ఉంటే వాళ్ళలో 40 మంది వరకు కూడా టీడీపీకి మద్దతుగా ఈ రోజు రావడం జరిగింది. టీడీపీ కూటమి పాలన అలాగే వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీ మొత్తంగా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు మంత్రి నారాయణ అలాగే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు, ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ కూర్చొని కార్పొరేటర్లందరూ కూడా దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు 40 మందికి పైగా కార్పొరేటర్లు ఈ రోజు టీడీపీకి మద్దతుగా పలికారు. మరి కాసేపట్లో టీడీపీకి సంబంధించిన టీడీపీ మద్దతుదారులే ఈ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకోబోతున్నారు. మరోవైపు బుచ్చిరెడ్డిపాలెంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ లో 2 వైస్ చైర్మన్ల ఎన్నిక జరగబోతుంది. ఆ వైస్ చైర్మన్లు 2 పదవులు కూడా టీడీపీ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా చాలా చోట్ల అంటే నెల్లూరు కానీ అలా బుచ్చిరెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ అలాగే 2 వైస్ చైర్మన్ పదవులు కూడా టీడీపీ దక్కించుకోబోతుంది. వైసీపీకి ఇది కోలుకోలేని చెప్పాలి. ఒకవైపు వాళ్ళు వైసీపీ వాళ్ళు విప్ జారీ చేశారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఈ వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా అక్కడ ఆ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలనే దాని మీద ఈ రోజు మంత్రి నారాయణ అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే కావల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. కావల్లో కూడా ఎన్నికలు లేనప్పటికీ కూడా వైసీపీ ఎమ్మెల్యే ముఖ్య నేతలు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా వైసీపీని, ఎమ్మెల్యేని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో
దాదాపుగా వైసీపీ మొత్తంగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి దాదాపు 54 మంది కార్పొరేటర్లు ఉంటే మేయర్ పోను మిగిలిన 53 మంది ఉన్నారు. 53 మందిలో ఒకరిద్దరు 12 మంది మినహా మిగిలిన 40 మంది కూడా ఈ రోజు టీడీపీకి మద్దతుగా రావడం జరిగింది. వాళ్ళంతా ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ కూటమి ప్రభుత్వ పాలన బాగుంది, వైసీపీ గత 5 ఏళ్లలో స్థానిక సమస్యలన్నింటినీ కూడా నిర్వీర్యం. కనీసం పల్లెల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇవ్వలేదు. ఆ నిధులన్నీ కూడా మళ్లించడం జరిగింది. దాంతో అభివృద్ధి అంతా కూడా కుంటుపడింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం కానీ రోడ్లు కానీ ఏవి అయినటువంటి పరిస్థితి. 5 ఏళ్లలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వరుసగా పెద్ద ఎత్తున రోడ్లు వేయటము, స్థానిక సంస్థల్ని పటిష్టం చేస్తూ ముందుకు సాగటం కారణంగా తామంతా కూడా టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నామని వాళ్ళంతా కూడా చెబుతున్నారు. ఈ నెల్లూరు నగర మున్సిపల్ కార్పొరేషన్ల గతంలో బెదిరించి భయపెట్టి వైసీపీ దాదాపు 54 ఉంటే 54 స్థానాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. కానీ ఇవాళ అదే 54 మందిలో దాదాపు 40 మందికి పైగా కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు చెబుతూ ఇప్పుడు ఈ డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనబోతున్నారు. ఈ డిప్యూటీ మేయర్ పదవితోటి ఒక్కసారిగా మేయర్ పదవితోటి టీడీపీ మున్సిపాలిటీలో బాగా వేయబోతుంది. మొత్తం మీద ఒక పెద్ద పరిణామం అని చెప్పాలి. ఇటు నెల్లూరు కానీ అటు బుచ్చిరెడ్డిపాలెం కానీ, బుచ్చిరెడ్డిపాలెం 2 వైస్ చైర్మన్ పదవులు, నెల్లూరులో డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ దక్కించుకోబోతుంది. ఇది కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.